ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపను బట్టి బాగున్నారు కదా? నేను మిమ్మల్ని బాగున్నారా అని అడగగలుగుతున్నాను. మీరు బాగున్నాము అని చెప్పగలుగుతున్నారంటే కేవలము దేవుని కృప మాత్రమే. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తూ ఉంది, నిలబెడుతూ ఉంది. ప్రతిరోజు దేవుడు ఎంతో బలంగా, ఎంతో శక్తివంతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వినడం, ఆయన మాట తీసుకొని మన దినమును ప్రారంభించడం అనేది ఒక అద్భుతకరమైన విషయం. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఎన్నో వ్యర్థమైన పనులు నిత్యము ఉంటూనే ఉంటాయి. రోజు చేసిన పనులే చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము రోజు వినడం వల్ల మనం బ్రతకడానికి శక్తిని పొందుకుంటాం. అనేక మందిని బ్రతికించడానికి శక్తిని పొందుకుంటాం. అందువల్ల ప్రతిరోజు లేవగానే కొంత సమయం ప్రభువుకి ఇచ్చి దేవుని మాటలు వినండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా ఎవరైనా మేలు పొందితే తప్పక ఆ మేలును మీరు కూడా పొందుకుంటారు. అందువల్ల దేవుని వాక్కుతో, ప్రార్థనతో మీ దేవుని ప్రారంభించండి. నెమ్మదిని పొందుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా శ్రమలు, శోధనలు ఉంటే మీ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని, మీ సమస్యలను ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడను చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన మహాశక్తిని బట్టి ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని, మనుషులను, జంతువులను, అనేక కీటకాలను, అనేక జీవరాశులను, మనుషుల జ్ఞానం నాకు అందని అనేక విషయాలను ఆయన తన శక్తి చేత సృష్టించారు. అయితే మనుషులను మాత్రం ఆయన తన రూపంలో, తన పోలిక చొప్పున ప్రత్యేకంగా సృష్టించుకున్నారు. మనుషుమాత్రులను ఆయన సర్వలోకానికి అధికారులుగా చేశాడు. గొప్ప ఆధిక్యతను మనుషులకు అనుగ్రహించాడు దేవుడు. సృష్టికర్త తన మహాశక్తి చేత చేసినవన్నీ నరమాత్రుడు కూడా చేయగల శక్తిని అనుగ్రహించాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ తండ్రి అయిన దేవుడు ఎంత అద్భుతకరమైన కార్యములు జరిగించారో, రక్షకుడైన ప్రభువు ఎంత అద్భుతాలు జరిగించారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కార్యాలు జరిగించారో వాటన్నిటిని కూడా మనిషి కూడా చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అయితే అది గుర్తించలేని మనుషులు మాత్రం ఇంకా దుఃఖంలోనే, ఇంకా బాధలోనే, భయముతోనే గడుపుతూ ఉంటారు. ఆయన అధికారాన్ని గుర్తెరిగితే ఈ లోకాన్ని శాసించగలిగిన శక్తి ఆయన మనుషుల మీద మనకిచ్చారు. దానిని గుర్తెరిగిన పేతురు, యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్తూ ఉండగా ఒక పుట్టి గ్రుడ్డివాడు అక్కడ ఉండి భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. పేతురు, యోహానులను చూచి వారి యొద్ద అతనికి ఏమైనా దొరుకుతుందేమని ఆశించి వారిని అడుగుతుండగా వారంటారు, మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లేచి నడువు అనగానే దేవుని శక్తి ఆ వ్యక్తిని తాకింది. ఏదైతే పాడైపోయిన కాలు ఉందో, ఏదైతే పాడైపోయిన ఎముక ఉందో, ఆ నరములు, ఎముకలు తిరిగి సృష్టించబడ్డాయి. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా కాదు, దేవునిని పూర్తిగా విశ్వసించిన ఆయన బిడ్డల ద్వారా. అదేవిధంగా దేవుని శక్తిని గుర్తిరిగిన యెహోషువ సూర్యచంద్రులను ఆజ్ఞాపించాడు. నేను చెప్తే చంద్రుడు వింటాడా, నేను చెప్తే సూర్యుడు వింటాడా అని అనుకోలేదు. సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి, ఆయన శక్తి సామర్థ్యతలు నాకు కూడా అనుగ్రహించాడు ఆయన అని ఈ లోకంలో ఏ నరుడు చేయలేనంత ధైర్యంతో
ఈ లోకంలో ఏ నరుడు ధైర్యం చేయలేని ఆ గొప్ప ధైర్యముతో సూర్యుడిని శాసించాడు, చంద్రుడిని శాసించాడు. సూర్యుడు చంద్రుడు కూడా యెహోషువ మాట విన్నాయి. ఆయన ఏది చెప్పాడో ఆ విధంగానే చేశాయి. అయితే చాలామంది మనుషులు ఉన్నారు యెహోషువ లాని ఈ లోకంలో, కానీ అటువంటి క్రియలు జరిగించలేకపోతున్నారు. సృష్టికర్త అయిన దేవుడు యెహోషువకి ఇచ్చిన ఆ గొప్ప సామర్థ్యతని మనకు అనుగ్రహించారు. ఆ గొప్ప హక్కును మనకు కూడా అనుగ్రహించారు. కానీ ఎవ్వరు కూడా దాన్ని ఉపయోగించుకోలేక అట్టి కార్యములు చూడలేకపోతున్నారు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆనాడు ఈనాడు ఈ లోకం ముగిసేంత వరకు, చివరి రోజు వరకు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని మనం వాడుకోవచ్చు. ఏ రోజైనా వాడుకోవచ్చు, ఏ సంవత్సరమైనా వాడుకోవచ్చు. ఈ భూమి యొక్క చివరి దినము వరకు కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నెరవేరుస్తూనే ఉంటాడు. పేతురు యోహానులకున్నంత విశ్వాసం కలిగి శాసించగలిగితే, యెహోషువకున్నంత విశ్వాసం కలిగి శాసించగలిగితే, నీ రోగం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ లోటు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ ఆర్థిక బంధకం ఎంత గొప్పదైనా, నా దేవుడు గొప్ప శక్తినిచ్చాడు, నాకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. నేను కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన అనుమతి ఇచ్చాడు నాకని మీరు విశ్వసించి మీ శ్రమకు ఆజ్ఞనివ్వండి. యేసు నామములో నీవు ఆగిపోదువుగా కానీ మీ రోగంతో చెప్పండి. యేసు నామములో నీవు లయమైపోదువుగా కానీ మీ అప్పులతో చెప్పండి. యేసు నామములో నీవు మరుగైపోదువుగా కానీ మీ బాధతో చెప్పండి. మీ జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతి విషయంతో చెప్పండి, ఆజ్ఞాపించండి. ఈరోజు నీకు వేదన కలుగు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి చీకటి శక్తి, ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి శ్రమ, ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి అజ్ఞానము, లేమి, లోటుపాట్లు అన్నీ యేసునామములు నీకు లోబడతాయి. నీవు గనుక అంత విశ్వాసంతో ఆజ్ఞాపిస్తే ఈ లోకంలో ప్రతిదీ నీకు లోబడుతుంది. నీకు అడ్డుగా వచ్చిన ప్రతి దానిని కూడా ఆజ్ఞాపించు. మీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దానిని మీరు ఆజ్ఞాపించండి. మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి దాన్ని మీరు ఆజ్ఞాపించండి. ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్తున్నాడు ఆయన. చూడండి, ప్రభు చేసిన కార్యము లాంటివే కాదంట, అంతకన్నా మరి గొప్పవి కూడా మన ద్వారా ఆయన జరిగిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన హక్కు అనుగ్రహించాడు మనకు. కాబట్టి నిన్ను శ్రమ పెడుతున్న, నిన్ను బాధిస్తున్న పరిస్థితులు ఏవైనా, మనుషులైనా, చీకటి అంధకారపు శక్తులైనా, పాపమైన, వ్యసనాలైనా, ఏవైనా కూడా ప్రతిదాంతో మాట్లాడండి, ప్రతిదాన్ని ఆజ్ఞాపించండి. ప్రతిదీ కూడా మీకు లోబడుతుంది. లోబడ్డానికి కారణం ఏంటంటే నీవు క్రీస్తుతోటి వారసుడవో వారసురాలవో. ఆయన తన స్వరక్తమిచ్చి నేను విమోచించాడు. తనకు స్వకీయ జన్మగా నేను స్వీకరించాడు. ఆయన రక్తము చేత తిరిగి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండటానికి హక్కును పొందుకున్నావు. కనుక అట్టి విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగితే అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువుని అడగండి, అయ్యా అట్టి విశ్వాసం నాకు అనుగ్రహించండి. విశ్వాసానికి మూలాధారమైన, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ నీ విశ్వాస రంగంలో ముందుకు సాగిపో. అట్టి విశ్వాసం మీకు లేకపోతే ఇప్పుడే ప్రభువుని అడగండి. నీ విశ్వాసాన్ని స్థిరపరచువాడు, నిన్ను బలపరచువాడు ఆయనే. ప్రతి సమస్యను, ప్రతి శోధను ఆజ్ఞాపించి గొప్ప విజయాన్ని పొందుకునే విశ్వాసమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఎలా ఆజ్ఞాపించాలో, శక్తి చేత, బలము చేత సమస్యలను ఆజ్ఞాపించడానికి పరిపూర్ణ విశ్వాసమును, బలమును దేవుడు మీకు దయచేయునుగాక. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మరొక్కసారి మేమందరం ఈ విధంగా కలిసి నీ మాటలు పంచుకోవడానికి, ప్రార్థించడానికి, నీ శక్తిని తెలుసుకోవడానికి మాకు సహాయం చేశారు తండ్రి. వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యము చేస్తారని. తండ్రి, ఎంత అదృష్టవంతులమయ్యా మేము. ఎందుకు పనికిరాని వారము, పురుగు వంటి వారము, అర్హత లేని వారము, అయోగ్యులము అయినప్పటికీ సృష్టికర్తమైన నీవు మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని తోటి వారసులుగా మమ్మల్ని చేసి మేము కూడా ప్రతి దానిని ఆజ్ఞాపించడానికి అనుమతి ఇచ్చారు. ఆ శక్తినిచ్చారు, ఆ సామర్థ్యతనిచ్చారు.
అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో వారందరూ కూడా వారి ఎదుట ఉన్న ప్రతి సమస్యను, వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రం లాంటి ప్రతి సమస్యను, వారి ఎదుట ఉన్న ఎరుకో గోడ లాంటి ప్రతి సమస్యను ఆజ్ఞాపించి విడుదల పొందుకోవడానికి ప్రతి నోటిని ముట్టండి, ప్రతి నాలుకను సడలించండి, ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. నీ శక్తి తెలుసుకోలేక ఇంతవరకు బలహీనులుగా ఉన్నారేమో, అయితే నీ శక్తిని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవబడుగా కేస్తున్నామములు. ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించిన దాన్ని గట్టిగా పట్టుకొని వారి జీవితంలో అనేక కార్యములు చూడడానికి శత్రు సమూహాన్ని లయం చేసే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ఆత్మీయ కుటుంబం అంతటిని బలమైన చేతకు అప్పగించుకుంటున్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారయ్యా. అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కొక్కరిని నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నా. ఎందుకంటే మీ చేతులే వారిని బాగు చేస్తాయి, మీ చేతులే వారిని బలపరుస్తాయి, మీ చేతులే స్వస్థపరుస్తాయి, మీ చేతులే విడిపిస్తాయి. కాబట్టి ప్రతి సమస్యను బాగు చేసి నీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఒక్కొక్క కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నాయ్యా. అందరి జీవితాల త్వరలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును, ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వరకు దేవుడు మీకు అనుగ్రహించిన శక్తిని మీరు తెలుసుకోలేక, ఆ సామర్థ్యతను గుర్తించలేక ఉన్నారేమో. అయితే ఇది మొదలుకొని ఆయన మీకు అనుగ్రహించిన సామర్థ్యతను ఉపయోగించి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడుదల పొందుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే అనేక మంది ఆశీర్వదించబడలాగిన ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.